15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. They call him a yogi, as he was the first one, the Adi Yogi. Hey guys, welcome back to my channel, The Travel Stories. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇవాల్టి వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేసే ప్రదేశం వచ్చేసి తమిళనాడులోని వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేసెస్ అయిన కోయంబత్తూర్కి సమీపంలో ఉండే ఈషా ఫౌండేషన్. కోయంబత్తూర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఆదియోగి స్టాచ్యూ. సో ఇవాల్టి వీడియోలో మనం ఆదియోగి స్టాచ్యూ అలానే ఈషా యోగా సెంటర్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి, ఇక్కడ ఎలా స్టే చేయొచ్చు అనే దాని గురించి కూడా పూర్తి వివరాలు చూద్దాం. సో ఇవాల్టి టూర్ ప్లాన్ వీడియోలో ఏంటంటే కోయంబత్తూర్ మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా రీచ్ అవ్వచ్చు, మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటని చూద్దాం. దాంతోపాటు ఈషా యోగా సెంటర్లో మనం ముందుగా రూమ్స్ అనేవి ఎలా బుక్ చేసుకోవచ్చు, ఏమేమి టైప్ ఆఫ్ రూమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి, ఏ ప్రైస్ రేంజ్లో ఉంటాయి అనేది కూడా చూద్దాం. దాంతోపాటు ఎన్ని రోజులు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి, ఎంత బడ్జెట్లో ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి, ఒక ట్రావెలర్ గైడ్ లాగా ఈషా యోగా సెంటర్కి సంబంధించి పూర్తి వివరాలు అనేది మీకు చెప్తాను. దానికంటే ముందు మీరు కానీ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఆఫ్కోర్స్. ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు కావాలంటే నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఆర్ క్వైరీస్ ఉన్నట్టయితే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా లేక వీడియో కామెంట్స్లో అడిగినా నేను మీకైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఆఫ్కోర్స్. ఓకే, సో ఇవాళ కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్కి సంబంధించిన టూర్ ప్లాన్ వీడియో అనేది చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈషా యోగా సెంటర్లోని కొన్ని ముఖ్యమైన ప్లేసెస్కి సంబంధించిన టైమింగ్స్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఆల్సో భిక్షా హాల్లో ఫ్రీ మీల్స్ పెడతారు, దానికి సంబంధించిన టైమింగ్స్ కూడా ఇక్కడ ఇస్తున్నాను, ఇది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మన తెలుగు రాష్ట్రాల నుంచి బేసిక్లీ 2 మేజర్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. బడ్జెట్ ఉంది, మేము పెట్టుకోగలం అనుకుంటే ఫ్లైట్స్ ప్రిఫర్ చేయండి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లాంటి ప్లేసెస్ నుంచి డైరెక్ట్గా కోయంబత్తూర్కి రెగ్యులర్ ఫ్లైట్స్ ఉంటాయి. హైదరాబాద్ నుంచి ఎక్కువ కన్వీనియంట్ ఉందన్నమాట. రౌండ్ ట్రిప్ కాస్ట్ అరౌండ్ 8,000 to 9,000 రూపీస్ మనకి అలా పడుతుంది అనమాట. సెకండ్, బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మోస్ట్ కన్వీనియంట్ వే ఆఫ్ రీచింగ్ కోయంబత్తూర్ అంటే ట్రైన్సే. సో మన తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణ సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి శబరి ఎక్స్ప్రెస్, అండ్ ఆంధ్ర సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి వివేక్ ఎక్స్ప్రెస్ ఉంది, అలానే కేరళ ఎక్స్ప్రెస్ ఉంది, అండ్ ఇంకా చాలా డిఫరెంట్ ట్రైన్స్ ఉన్నాయి అనమాట. సో మీరు ఏ డేట్స్లో రావాలనుకుంటున్నారో అండ్ ఏ టైమింగ్ మీకు కన్వీనియంట్గా ఉందో అది చూసుకొని ట్రైన్ టికెట్స్ అనేవి బుక్ చేసుకోండి. రఫ్లీ ఒక స్లీపర్ క్లాస్ టికెట్ వన్ సైడ్ అరౌండ్ 400 to 500 రూపీస్లో వచ్చేస్తుంది. సో రౌండ్ ట్రిప్ కాస్ట్ మీకు 1000 నుంచి 1500లో ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. వన్స్ కోయంబత్తూర్ సిటీ రీచ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఈషా ఫౌండేషన్ ఈజ్ అరౌండ్ 45 minutes అలా దూరం ఉంటుందన్నమాట. 45 minutes to 1 hour వేసుకోండి ట్రాఫిక్ బట్టి. సో ఇక్కడికి వెళ్ళటానికి కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మోస్ట్ కన్వీనియంట్ వచ్చేసి చాలా వరకు బస్సెస్ ఉన్నాయన్నమాట. ఇన్ కేస్ మీకు బస్ వద్దు, లగేజ్ చాలా ఉంది అండ్ కంఫర్టబుల్గా వెళ్ళాలి అనుకుంటే ఇక్కడ వచ్చేసి క్యాబ్స్ తీసుకోవచ్చు అనమాట. రెడ్ ట్యాక్సీ అని చెప్పేసి కోయంబత్తూర్లో ఎక్కువగా చూశాను నేను. సో దీన్ని యూజ్ చేస్తున్నారు. రెడ్ ట్యాక్సీ మీరు కావాలంటే ముందుగా ప్లే స్టోర్లో కానీ iOS దీనిలో యాప్ స్టోర్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ట్యాక్సీ యాప్ యూజ్ చేసుకొని మీరు ఈషా ఫౌండేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. దే విల్ ఛార్జ్ యూ అరౌండ్ 800 to 1000 రూపీస్ అలా పడుతుంది అనమాట యావరేజ్గా. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas, allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they call him a yogi, as he was the first one, the Adi Yogi.
ఫ్రంట్లోంచి కూడా ఒక పార్కింగ్ ఉంటుంది ఆ చివర. అక్కడ నుంచి ఈ పక్కన ఫుడ్ కోర్ట్ ఉంటుంది. అక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా వస్తే మనకి ఎదురుగా ఇక్కడ ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది కదా, సో స్టాచ్యూ ఉంటుంది. అండ్ ఈ కింద ఇక్కడ వచ్చేసి యోగేశ్వర లింగ, చిన్న శివలింగంతో ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని ఆదియోగి స్టాచ్యూ చూసుకోవచ్చు. తర్వాత ఇటువైపు స్టాచ్యూ బ్యాక్ సైడ్కి వస్తే ఇక్కడ నుంచి ఈషా యోగా సెంటర్కి వెళ్ళటానికి రోడ్ ఉంటుందన్నమాట. సో వాకింగ్ అనే వెళ్ళచ్చు, లేకపోతే ఎద్దుల బండ్లు ఉంటాయి, పులక్కాట్ రైడ్స్, లేదంటే బజీస్ కూడా ఉంటాయి. చిన్న మినీ వ్యాన్స్ లాగా ఉంటాయి అన్నమాట. 10 రూపాయలు తీసుకుంటారు ఒక మనిషికి. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ అలా వెళ్తే మనకి ఈషా యోగా సెంటర్ వస్తుంది. చూపిస్తా చూడండి. సో ఇది వచ్చేసి బులకాట్ రైడ్, ఇలాగ అక్కడ వెళ్తుంది కదా, ఒక 8 to 10 మెంబర్స్ అలా కూర్చోవచ్చు. అది కానీ చాలామంది వాకింగ్ వెళ్ళిపోతూ ఉంటారు. లేదు అనుకుంటే ఒక చిన్న మినీ వ్యాన్ లాంటిది ఇలాంటిది వస్తుంది అనమాట. ఒక 10 to 15 మెంబర్స్ మ్యాక్సిమం అకామిడేట్ చేయొచ్చు. ఇలాంటి వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి. అండ్ అక్కడ ఒక టవర్ కనిపిస్తుంది కదా, అది ఈషా యోగా సెంటర్ అనమాట. స్టే చేయాలనుకున్న వాళ్ళు అలానే లోపల ధ్యాన లింగం అండ్ మెడిటేషన్ సెంటర్స్ అని చెప్పేసి, ఇంకా లింగభైరవి టెంపుల్, అలానే నంది విగ్రహం అండ్ ఇంకా లోపల యాక్చువల్లీ చాలా ఉంటాయి అన్నమాట. స్టే అయితే కాటేజెస్ ఉంటాయి. సో అవన్నీ ఆ లోపల. అక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నాగబంధంతో సర్పం ఉంటుందన్నమాట. అక్కడ నుంచి ఎంట్రీ తీసుకొని లోపలికి వెళ్తే ఆ లోపలంతా కూడా ఒక డిఫరెంట్ వరల్డ్లా ఉంటుంది. సో చాలామంది వచ్చిన వాళ్ళు అక్కడ వెహికల్స్ పార్కింగ్ ఇక్కడ కూడా ఉంటుంది. అక్కడ వెహికల్ పార్క్ చేసేసి ఒక 1/2 కిలోమీటర్ అలాగా మీరు ఇక్కడ కానీ వచ్చినట్టయితే ఈ పాయింట్లో వెహికల్స్ డ్రాప్ చేసేస్తారు. ఇక్కడ నుంచి ఇలా కొంచెం అలా పక్కకు నడుచుకుంటూ వస్తే మనకి ఈ ఎదురుగానే స్టాచ్యూ ఉంటుందన్నమాట. వన్స్ కోయంబత్తూర్ రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈషా యోగా సెంటర్లో మనం కాటేజెస్ ఎలా బుక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. అది ఒకసారి చెక్ చేయండి. ముందుగా మనం ఈ వెబ్సైట్కి రావాల్సి ఉంటుంది, cottage.isha.in. ఈ వెబ్సైట్ లింక్ మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్ చేయొచ్చు. సో బేసిక్లీ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా హోమ్ పేజ్ ఉంటుంది. ఇక్కడ చెక్ ఇన్ చెక్అవుట్ డేట్స్ వేసుకోవాలన్నమాట. మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసి వద్దాం అనుకుంటున్నారో ఆ డేట్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ చెక్ ఇన్ వచ్చేసి 3 డిఫరెంట్ టైమ్ స్లాట్స్ ఉంటాయి. మార్నింగ్ 8 o'clockకి, మధ్యాహ్నం 1 pmకి, అలానే ఈవినింగ్ 6 pmకి. మీరు మార్నింగ్ ఒకవేళ 8 o'clockకి చెక్ ఇన్ అవుదాం అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 6కి మీరు చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది. అలానే 1 pmకి కానీ చేసినట్టయితే 11 amకి చెక్అవుట్ ఉంటుంది. అండ్ ఈవినింగ్ 6 pmకి అయితే 4 pmకి నెక్స్ట్ డే చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ వేసుకుందాం మనం. ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆ డేట్కి రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా అనేది ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాటేజెస్ ఉంటాయి మనకి. స్టేజ్ శివపాదం 3, శివపాదం 4, స్టాండర్డ్, డీలక్స్ రూమ్స్ ఇలాగా. సో కొన్ని ప్రీమియం కాటేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. వాటి ప్రైజింగ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. అలానే ఫ్యామిలీ కాటేజెస్ కూడా ఉంటాయి. సో 4 to 5 మెంబర్స్ వరకు మనం ఒకే రూమ్ కావాలంటే బుక్ చేసుకోవచ్చు. సో స్టాండర్డ్ వచ్చేసి మనకి శివపాదం కాటేజెస్ ఉంటాయి. అది వచ్చేసి 990 రూపీస్, నాన్ ఏసీ ఫర్ 2 people అనమాట. ఇది బేసిక్. సో ఒక 1000 రూపీస్లో ఇద్దరు అయితే ఇక్కడ స్టే చేయొచ్చు. అలా అయిన తర్వాత మీరు ఏ రూమ్ అనేది తీసుకోవాలనుకుంటున్నారో అది ఇలా యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ప్రొసీడ్ విత్ బుకింగ్ కొట్టాలి. దానికంటే ముందు ఇక్కడ పైన రైట్ సైడ్లో బేసిక్లీ నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. మీరు ఫస్ట్ టైం లాగిన్ అవుతుంటారు కాబట్టి మీ ఫోన్ నంబరు లేకపోతే ఈమెయిల్ ఐడి ద్వారా ఫస్ట్ యూజర్ ఐడి అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అయిన తర్వాత మీరు రూమ్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ విత్ పేమెంట్ కొట్టినట్టయితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన గెస్ట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో 2 persons వెళ్తున్నారంటే ఫస్ట్ పర్సన్ నేము, సెకండ్ పర్సన్ నేమ్తో పాటు ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్ అని, జెండరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అలానే రిలేషన్షిప్ అనమాట. ఇక్కడ ప్రైమరీ గెస్ట్ వచ్చేసి ఎవరి పేరు అయితే బుక్ చేస్తున్నారో రూము వాళ్ళు ప్రైమరీ గెస్ట్ అవుతారు. వాళ్ళతో పాటు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ రిలేషన్ అనేది ఇక్కడ మనం పెట్టాల్సి ఉంటుంది అనమాట. దాంతోపాటు ఇక్కడ హ్యావ్ యూ అటెండెడ్ ఎనీ ఈషా ప్రోగ్రామ్స్ బిఫోర్ అంటే బేసికలీ ఫస్ట్ టైం వెళ్తున్న వాళ్ళైతే నో పెట్టేసేయండి.
ఒకవేళ అంతకుముందు వెళ్ళి ఇక్కడ చూపిస్తున్న ప్రోగ్రామ్స్లో ఎక్కడైనా మీరు పార్టిసిపేట్ చేస్తుంటే అది క్లిక్ చేసి మీరు ఓకే చేయొచ్చు అనమాట. అలానే సెకండ్ పర్సన్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ అని కొట్టేసి పేమెంట్ చేసేయండి. సో మీకు రూమ్ అనేది బేసిక్గా బుక్ అవుతుంది. అయిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో క్లిక్ చేసిన తర్వాత వ్యూ బుకింగ్స్కి వెళ్ళండి. సో ఇక్కడ మనకి మనం బుక్ చేసుకున్న డీటెయిల్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఓకే, సో ఇక్కడ బుకింగ్ ఐడి అని ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు అక్కడ చెక్ ఇన్ అవుటాకి వెళ్ళినప్పుడు రిసెప్షన్లో మీకు బేసిక్గా ఈ ఐడి అనేది అడుగుతారు వాళ్ళు. సెకండ్ వచ్చేసి మీరు ఎప్పుడైతే కోయంబత్తూర్ ఈ ఈషా ఫౌండేషన్కి వెళ్తారో దానికంటే ముందే ఇక్కడ మామూలుగా ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్న తర్వాత ముందుగానే వెబ్ చెక్ ఇన్ చేసుకొని ఈ పాస్ అనేది ఈచ్ మెంబర్కి చేయాల్సి ఉంటుంది. అది జనరేట్ చేసుకోండి. బేసికలీ ఏం లేదు, మీ ఐడి ప్రూఫ్ అనేది ఒకటి అప్లోడ్ చేసి మీ ఫోటోగ్రాఫ్ ఒకటి సెల్ఫీ కానీ ఏదైనా ఫోటో అనేది అప్లోడ్ చేసింటే వాళ్ళు వెరిఫై చేసుకొని మీకు ఈ పాస్ అనేది ఒకటి జనరేట్ చేసి ఈమెయిల్ ఐడికి పంపిస్తారనమాట. సో అది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత రిసెప్షన్లో చూపిస్తే మీకు చెక్ ఇన్ అనేది వాళ్ళు చేపిస్తారు. ఇన్ కేస్ మీకు బుకింగ్లో కానీ ఇంకెక్కడన్నా ఒకవేళ డౌట్స్ ఏదన్నా వచ్చినట్టయితే వీళ్ళ అసిస్టెంట్స్కి ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. సో ఈ కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాటేజ్కి సంబంధించి స్టేకి సంబంధించి వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారనమాట. సో ఈషా యోగా సెంటర్లో రూమ్ ఆర్ కాటేజ్ ఎలా బుక్ చేసుకోవాలనేది చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం. ఇదే పేజ్లో మనకి ఇక్కడ రైట్ సైడ్లో ట్రావెలర్స్ గైడ్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. అలా చేసినట్టయితే ఈ పేజ్కి వెళ్తారనమాట. సో ఇక్కడ ఈషా యోగా సెంటర్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. సో ఏమేం ప్లేసెస్ ఉంటాయి మనం విజిట్ చేయటానికి, ఏమేం ఎక్స్పీరియన్సెస్ మనం ఇక్కడ పార్టిసిపేట్ చేయటానికి ఉంటుంది. అలానే యోగా సెషన్స్ కూడా ఫ్రీగా నేర్పిస్తూ ఉంటారు. సో యోగా సెషన్స్లో పార్టిసిపేట్ చేయటం, అలానే వాలంటీరింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అండ్ ఫుడ్ కోర్ట్స్, అలానే స్టేకి సంబంధించినవి, అండ్ షాపింగ్ అని ఇంకా ఇతర డీటెయిల్స్ అన్నీ కూడా 1 by 1 క్లియర్గా ఇక్కడ ఇస్తారనమాట. సో వన్స్ మీరు ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది వెల్కమ్ పాయింట్ అని ఒక బేసిక్లీ చెక్ ఇన్ కౌంటర్ ఆర్ రిసెప్షన్ ఏరియా ఉంటుంది, అక్కడికి రీచ్ అవుతారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ముందుగానే మీ రూమ్ అనేది వెబ్ చెక్ ఇన్ చేసుకొని ఈ పాస్ అనేది జనరేట్ చేసి ఉంటారు కదా. సో అది చెక్ చేసి వీళ్ళు వ్యాలిడేట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రూమ్ అలాట్మెంట్ అనేది చేస్తారు. అలానే చేతికి ట్యాగ్స్ వేస్తారనమాట. అంటే మీరు ఏ కాటేజ్ అయితే బుక్ చేసుకుంటారో ఆ స్టే ఆర్ కాటేజ్ నేమ్తో మీకు ఒక ట్యాగ్ అనేది వీళ్ళు వేస్తారు. మీరు ఎన్ని రోజులు అయితే బుక్ చేసుకుంటున్నారో అన్ని రోజులకి ఆర్ అంతసేపటికి ఆ ట్యాగ్ అనేది మీ చేతిలోనే ఉండాలి. ఇట్స్ వాటర్ ప్రూఫ్. ఇన్ కేస్ మీరు ఒకవేళ అది కట్ అయిపోయినట్టయితే రిసెప్షన్లో అడిగి ఇంకొకటి తీసుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు ఈ ట్యాగ్ అనేది మీకు ఒక గేట్ వే పాస్ లాగా అనమాట. లోపల ఉన్న ఫెసిలిటీస్ ఆర్ లోపల ఉన్న ఎంట్రన్సెస్కి అది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్. చెక్ ఇన్ అయిపోయిన తర్వాత చెక్ ఇన్ కౌంటర్ దగ్గరే లైక్ వెల్కమ్ పాయింట్ దగ్గరే మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి అనమాట. సో మీ కాటేజ్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే వెళ్ళిపోండి, వెల్ అండ్ గుడ్. లేదు అనుకుంటే కొన్ని కాటేజెస్ కొద్దిగా దూరం ఉంటాయి అనమాట, లైక్ శివపాదం 3, శివపాదం 4 ఇలాంటివి. వెల్కమ్ పాయింట్ నుంచి ఆల్మోస్ట్ ఒక లెట్స్ సే ఒక 1 kilometer దూరం అలా ఉంటుంది. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్లో మన లగేజ్ అది క్యారీ చేసుకొని అక్కడ డ్రాప్ చేసి చాలా మీరు ఈ వెహికల్స్ యూజ్ చేసుకొని లోపల ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఇన్ కేస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కాకపోతే సెకండ్ ఆప్షన్ కింద బుల్లక్ కార్డ్స్ ఉంటాయి. సో ఎద్దుల బండ్లు ఉంటాయి కాబట్టి వాటిల ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే. దీనికి 10 rupees per person ఛార్జ్ చేస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఫ్రీ పిక్ అండ్ డ్రాప్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఈ లోపల యోగా సెంటర్ ఫెసిలిటీస్ లోపల ఎక్కడ కూడా ప్రైవేట్ వెహికల్స్ ఆర్ మోటార్ వెహికల్స్ అనేవి అలౌడ్ లేదు. ఓన్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్, సౌండ్ ప్రూఫ్ వెహికల్స్ అనేవి లోపల తిరగచ్చు అనమాట. ఓకే, సో ఆ ఫ్రీ ఫెసిలిటీస్ వెహికల్స్ యూజ్ చేసుకొని మీరు మీ స్టే అండ్ అలానే వెల్కమ్ పాయింట్ అదర్ ఫెసిలిటీస్కి తిరుగుతూ ఉండొచ్చు. ఓకే, ఆల్సో సైకిల్స్ కూడా ఉంటాయి. కొంతమంది ఇష్టపడి సైకిల్స్లో లోపల ఎక్స్ప్లోర్ చేస్తారు కాబట్టి మీరు కావాలనుకుంటే సైకిల్స్ ద్వారా కూడా లోపల తిరగచ్చు. వెల్కమ్ పాయింట్కి పక్కనే మనకి ఈషా లైఫ్ స్టోర్ అని చెప్పేసి షాపింగ్ ఒక బేసిక్లీ పెద్ద స్టోర్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఈషాకి సంబంధించిన చాలా వరకు ప్రోడక్ట్స్ అనేవి సేల్కి పెడతారనమాట. అండ్ షాప్కి పక్కనే మనకి ఫుడ్ కోర్ట్ కూడా ఒకటి ఉంటుంది. కొద్దిగా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు, ఎందుకంటే ఆ ప్లేస్కి వాళ్ళు పెట్టిన ఫుడ్ క్వాలిటీ ఆర్ టేస్ట్కి కొంచెం నాకు ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ అదర్ దెన్ దట్
ఫుడ్ కోర్ట్ అయితే ఆప్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఎనీ టైం కావాలంటే అక్కడ ఫుడ్ దొరుకుతుంది. సో ఫుడ్ అనేది ప్రాబ్లం లేదు. ఎవరైతే స్టే చేస్తున్నారో వాళ్ళకి భిక్షా హాల్ అని చెప్పేసి ఫ్రీ మీల్స్ ఉండే ఒక హాల్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ 2 టైమ్స్ మనకి మీల్స్ ఆర్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకటి వచ్చేసి బ్రంచ్ లా ఉంటుంది, అరౌండ్ మార్నింగ్ 10 o'clockకి ఒక స్లాట్, అండ్ అలానే ఐ థింక్ 11 o'clock ఒక స్లాట్ ఉంది. సో ఆ టైంలో మనకి బ్రంచ్ ఉంటుంది. అలానే డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. దానికి కూడా టైం స్లాట్స్ ఉన్నాయి. ఐ థింక్ 7 o'clock ఒకటి, 7:30 అండ్ 8:15 ఈ 3 టైం స్లాట్స్లో మనకి ఇక్కడ డిన్నర్ ప్రొవైడ్ చేస్తారు. హాల్ నిండక ముందే ఆర్ గేట్స్ వేయక ముందే ఆ టైం స్లాట్స్ని మీరు పిక్ చేసుకొని ఆ ప్లేస్కి వెళ్ళండి. భిక్షా హాల్లో ఫ్రీ ఫుడ్ ఉంటుంది, ట్రై చేయండి. సో ఈషా ఫౌండేషన్ లోపల ఈ ఫెసిలిటీస్తో పాటు యోగా సెషన్స్ కూడా చాలా వరకు ఫ్రీగా చేపిస్తూ ఉంటారు. డైలీ మార్నింగ్ ఐ థింక్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఫ్రీ యోగా సెషన్స్ ఉంటాయి అనమాట. చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. అలానే హాల్స్లో కూడా వీళ్ళు యోగా సెషన్స్ అవి చేస్తున్నారు. సో మీరు అక్కడ ఉన్నప్పుడు కావాలనుకుంటే ఫ్రీ యోగా సెషన్స్ అవి అటెండ్ అవ్వచ్చు. అండ్ దీంతో పాటు కాటేజ్ ఎంట్రీ పాయింట్స్కి ఆనుకొని మనకి మేజర్గా ఈ ఈషా యోగా సెంటర్లోని మేజర్ ప్లేసెస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అన్నీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి. కొన్ని ఫుటేజెస్ షూట్ చేయగలిగాను, కొన్ని చేయలేకపోయాను. ఎందుకంటే అక్కడ లోపల కెమెరాస్ అనేవి చాలా స్ట్రిక్ట్గా అలౌ చేయట్లేదు. కొన్ని లీనియన్స్ ఉన్న చోట నేను షూట్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ ఫోటోలో మనకి మెయిన్గా డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫోటోలో ఏంటంటే ఈ పార్ట్ చూడండి. ఇది వచ్చేసి సర్పవాసల్ ఎంట్రీ అయిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ అనేది మనకి ఫస్ట్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి సూర్యకుండ్ అంటారు. బేసిక్లీ లోపల మగవాళ్ళు మాత్రమే స్నానం చేసి ఒక తీర్థ కుండ్ ఉంటుందన్నమాట. అంటే బేసిక్లీ ఒక కోనేరు లాగా, ఒక కైండ్ ఆఫ్ స్విమ్మింగ్ పూల్ లాగా కన్వర్ట్ చేసి ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ వచ్చేసి మగవాళ్ళు స్నానం చేసే పాయింట్. అలానే ఈ పైన అంతా కూడా ఓపెన్ ఏరియా ఉంటుంది. అండ్ చాలా వరకు ఇక్కడ యోగా జనాలు చేస్తూ మీకు కనిపిస్తారు. ఓకే, అది అయిన తర్వాత ఇలా కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ బేసిక్లీ సెంటర్లో మనకి చిన్న పాండ్ అయితే ఉంటుంది 2 sides. చాలా వరకు లోపల లోటసెస్ అండ్ మంచి ఫిషెస్ అవి కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది వన్స్ మీరు లోపలికి వచ్చిన తర్వాత. ఇలా స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే మీకు పెద్దగా ఇక్కడ నంది విగ్రహం ఎదురుగా కనిపిస్తుంది. అది అయిన తర్వాత ఇక్కడ ఒక దండం పెట్టుకొని ఇలా ఎదురుగా వస్తే ఈ బిల్డింగ్ చూసారు. ఇక్కడ ఈ బిల్డింగ్ వచ్చేసి బేసికలీ ఎంట్రన్స్ టు ద మెయిన్ టెంపుల్ అనమాట. లోపల ఇక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వస్తే మీకు ఇలా లోపల నడుచుకుంటూ వచ్చి ఈ ఎండ్కి వస్తే ఇది వచ్చేసి లింగ భైరవి టెంపుల్ అనమాట. అమ్మవారు ఉంటారు శివలింగం రూపంలో. సో ఇక్కడ వచ్చేసి లింగ భైరవి అమ్మ టెంపుల్ దర్శనం చేసుకొని బయటికి వస్తే బ్యాక్ సైడ్లో మీకు ఆపోజిట్లో ఇక్కడ వచ్చేసి త్రిమూర్తి స్టాచ్యూస్ ఉంటాయి. ఇది చూసుకొని ఈ సైడ్ ఇలా వాకింగ్ చేసుకొని ఇలా రౌండ్ వేసిన తర్వాత ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసి చంద్రకుండ్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి బేసిక్లీ ఆడవాళ్ళు మాత్రమే స్నానం చేసుకునే ఒక పాయింట్. బేసిక్లీ సూర్యకుండ్ వచ్చేసి మగవాళ్ళు మాత్రమే అలౌ చేస్తారు అక్కడ. ఇది వచ్చేసి చంద్రకుండ్, ఇక్కడ ఓన్లీ లేడీస్ అనమాట. ఓకే, 20 రూపీస్ ఇస్తే మనకి వాళ్ళు ఒక టవల్ అనేది ఇస్తారు. మన ఓన్ క్లోత్స్ ఆర్ టవల్స్ అనేవి క్యారీ చేయకూడదు. అక్కడ లోపల లాకర్స్ దగ్గర పెట్టేసి వాళ్ళు ఇచ్చిన టవల్స్లోనే వెళ్ళి ఇక్కడ పుణ్య స్నానాలు చేసుకొని మళ్ళీ బయటకు వచ్చేసి రావచ్చు. ఇలా ఒక రౌండ్ వేసి ఇక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత ఈ సెంటర్లో ఇది వచ్చేసి ధ్యానలింగం అనమాట. లోపల చాలా పెద్ద శివలింగం ఉంటుంది. అండ్ ఈ డోమ్ లోపల చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మినిమం ఒక 10 to 15 minutes ఒక ధ్యానం లాగా మనం లోపల మెడిటేషన్ అనేది కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. లోపల ఎవరు మాట్లాడరు, సైలెన్స్ మెయింటైన్ చేయాలి. సో ఈ లోపల డోమ్ లోపల కూర్చొని శివలింగం దగ్గర ఒక 10-15 minutes ధ్యానం చేసుకోవచ్చు. ఓకే, అది అయిన తర్వాత ఇలా బయటకు వచ్చేసి ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్టయితే మనకి ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఇది బేసిక్లీ వచ్చేసి వెల్కమ్ పాయింట్ అనమాట. ఈషా యోగా సెంటర్లోని మెయిన్ రిసెప్షన్ ఏరియా ఇదే మనకి. అండ్ ఇక్కడ నుంచి ఇటువైపు లోపల మీరు చూస్తున్న ప్రాపర్టీస్ కానీ ఈ ఏరియా అంతా కూడా ఈషా యోగా సెంటర్లోని లోపల ఏరియా అనమాట. సో మనం స్టే చేసుకున్న కాటేజెస్ అన్నీ కూడా ఈ పైన ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఇటువైపు లోపలికి కొన్ని ఉన్నాయి అండ్ ఇటువైపు కొన్ని ఉంటాయి. సో ఈ లోపల ఫెసిలిటీస్ అన్నిటికీ స్టే ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుందన్నమాట.
సో ఇక్కడ ఎంట్రన్స్ పాయింట్ దగ్గర అది యాక్సెస్ తీసుకొని మనం లోపల ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇదంతా కూడా మనకి కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇక్కడికి రావటానికి ఈ పక్కన ఇంకొక గేట్ ఉంటుందన్నమాట, ఎంట్రన్స్ గేట్. సో ఓన్ వెహికల్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ లోపలికి వచ్చేసి ఓన్ వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. అండ్ వెల్కమ్ పాయింట్ దగ్గర చెక్ ఇన్ చేసుకున్న తర్వాత ఓన్ వెహికల్కి ఈ పాస్ అనేది వాళ్ళు అలాట్ చేస్తారనమాట. ఒక టోకెన్ ఇస్తారు. అది తీసుకొని మనం ఎక్కడైతే స్టే బుక్ చేస్తున్నామో ఆ డెడికేటెడ్ పార్కింగ్ లాట్ దగ్గరికి వెళ్ళి మనం వెహికల్స్ అనేది పార్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇదంతా కూడా ఫెసిలిటీస్ మనం లోపల ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అదండి, చూసారు కదా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ మనం ఎలా విజిట్ చేయొచ్చు, అలానే ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ అనేవి ఉంటాయి అనేది తెలుసుకున్నాం. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఒకవేళ మీకు నచ్చినట్టుంటే అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపించుంటే వీడియోకి ఒక లైక్ కొట్టేసి ఎవరైతే ఈ ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఆల్సో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసినకపోతే వెంటనే చేసుకోండి మా అప్లోడ్స్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ.